పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీరు అందక తీసుకొచ్చిన పంటలు కళ్ళ ముందే ఎండిపోతుంటే చూస్తూ ఉండలేకపోతున్నామని ములుకూరు గ్రామంలో రైతులు రోడ్డుపైకి చేరారు. మొక్కజొన్న పొలాలకు వెంటనే నీటిని విడుదల చేయాలంటూ గొల్లపాడు ములకలూరు మధ్య రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రైతుల ధర్నాతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రైతులను కాపాడాలి, సాగునీరు విడుదల చేయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏడాది నీటి కొరత వల్ల పంటలు ఎండిపోయి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, అప్పులు తెచ్చి సాగు చేస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కాలువకు నీటిని విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కాపాడండి, సంక్షేమాన్ని కాపాడాలి. సంవత్సరాల బట్టి ఇప్పుడే జరిగింది. నీళ్లు రావు, మా పంట నష్టపోద్ది. మినిమం ఇక్కడ నుంచి ఒక 400 ఎకరానికి నీళ్లు అందవు. పైరు నిలువునా ఎండిపోద్ది. దయచేసి వారబంది ఎత్తేయాలి. మాది కింద ఒక 200 ఎకరాలు ఉంది. మా కిందకు వచ్చి ఏ అధికారి ఏ లస్కర్ కూడా మాట్లాడట్లా. ఎక్కడ పైకి వెళ్తే మా లస్కర్ లేడు. మేము పైకి పోతే మేము కాలు వేస్తాగానే మళ్ళీ అధికారులు వచ్చి కాలు కిందకి దించేస్తున్నారు. మాకు అక్కడికి వచ్చేళ్ళకి చల్లారిపోతుంది, నీళ్లు రావట్లేదు. మాకు పంట ఎక్కడిదక్కడ ఎండిపోతుంది. మాకు దాన్ని బట్టి రైతుల్ని న్యాయం చేయాలమ్మా. ములకలూరు గ్రామం మాది 19R మేజర్లో 7 గ్రామాలకు పారాల్సిన నీళ్లు 5 గ్రామాలకు కూడా పారట్లేదు. ఇప్పుడు దాన్ని అధికారులు నిర్లక్ష్యమేనండి. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆపడం, ఇది రైతుల్ని చిన్న చూపు చూస్తున్నారు సార్. మీరు దాన్ని గమనించాల్సిందిగా మేము కోరుతున్నాం. మాది కుందులూరుపాలెం అండి. బుక్స్ మల్లికార్జున. నేను 15 ఎకరాలు పొలం వేశాను. ఎకరానికి 40 నుంచి 60 వేలు పెట్టుబడి అయింది. ఇప్పటికి ఇంకా ఒక 40 రోజులు నీళ్లు కంటిన్యూగా వస్తే తప్పితే మా పంట పండి మా చేతికి వచ్చే పరిస్థితి లేదు. మమ్మల్ని ఈ కూటమి ప్రభుత్వమే ఆదుకోవాలి. ఇట్లాంటి వారబంది మేము నాకు తెలిసి నాకు 49 సంవత్సరాలండి. నేను పొలం చేయమని పెట్టి దాదాపు 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇంతవరకు వారబంది జనవరిలో ఇంతవరకు చూడలేం మేము ఎప్పుడు ఎలాంటిది. ఈ వారబంది కంటిన్యూ అయితే మా కింద మినిమం ఒక 5 నుంచి 600 ఎకరం పొలం పండదు. అంటే ఎకరానికి 50,000 రూపాయలు నష్టపోతామండి. ఇప్పుడు రైతులవి మొలకలూరు రోడ్లు కానీ, గోళ్లపాటి వాళ్ళు కానీ, రెడ్డిపాలెపోళ్ళు, పవిడిపాడు, తర్వాత అగ్గురారం వాళ్ళు, వీళ్ళందరూ పొలం అందరు రైతులండి. దాన్ని గమనించి ఈ కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకొని మాకు ఆరుదళ్ళు కాకుండా కంటిన్యూగా దాన్ని కనీసం ఫిబ్రవరి ఆఖరి దాకన్నా నీళ్ళు ఇవ్వాలి. మాకు ఆరుదళ్ళు ఇస్తే మా మేజర్ కింద 1500 ఎకరం పొలం ఉంది. అది పండటం కష్టము. కింద 500 ఎకరానికి నీళ్లు రావు ఆరుదళ్ళు ఇస్తే. దయచేసి కూటమి ప్రభుత్వానికి మా నమస్కారాలండి. మాకు దయచేసి మాకు నీళ్లు ఇవ్వగాల్సిన కోరుతున్నామండి.